అంచేత నా మనం ఏమిటంటే ప్రియులరా, మేమంత బలహీనులమేం కాదు, మేమంత క్రొత్త వారమేమీ కాదు, మేము ఆత్మలో ఎదిగిన వారమే, బలపైపోయి వాళ్ళమే అని లేనిపోని ధీమాలు మనకొద్దు. ఎప్పటికప్పుడు వెనక్కి వెళ్లకుండా, పాత జీవితం పాత వ్యవహారం లేకుండా ముందుకు వెళ్ళడానికి ఎప్పుడు మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలా. ప్రాచీన స్వభావం కానీ, పాత బుద్ధులు కానీ, పాత లైఫ్ కానీ ఏమైనా వస్తుందేమో అని చూసుకోవాలి. ఎప్పటికప్పుడు కోపంలో కానీ, సంతోషం కానీ, పాతడు ఎవడన్నా బయటకు వస్తున్నాడా, తొక్కి చంపేయాలని. అది ఎప్పుడు ఉండాలి. మనం మంచి ఉద్యమంలో గొప్పకొని పాతడు బయటపడుతున్నాడా, కోపం వస్తే పాతడు బయటకు వస్తున్నాడా అంటాడు ఇంకా బతుకున్నాడని అని జాగ్రత్తగా సిలివేసి ఈ నవీన పురుషుని బతికించుకుంటే రాకడ దాకా పరలోకం వెళ్తాం. రేయ్ నాకు కోపం రేపుకో, నా సంగతి తెలియదు అంటే, నీ సంగతి నాకు తెలుసు కదంటే, నీకు తెలియని సంగతి ఇంకోటి ఉంది లోపల. వాడిని ఉంచావు, వద్దు అని చంపేయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమండి దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి. మత్తయి సువార్త 14:29వ వచనం నుండి. The gospel according to Matthew. చూసారా, నువ్వు ఆ భయంకరమైనటువంటి కల్లోలిత మహాభీకర సముద్రములో ఉన్న పడవను కూడా వదిలేసి నీళ్ల మీద నడిచావంటే యేసుప్రభు తర్వాత నువ్వే, నీకు మించిన భూమి మీద లేడు. అవును విషయం అండి అది. యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాను. ఆ ప్రళయ భయంకర సముద్రంలో తుఫాన్లో ఆ పడవలో ఉంటే కూడా భయంకరంగానే ఉంది పరిస్థితి. పడవలో ఉండేవాడికే గ్యారెంటీ లేదు. ఉన్న పడవను వదిలేసి నీళ్ళ మీదకి వచ్చాడు. మామూలు విషయమా? మాట సందర్భం గుర్తు వచ్చింది నేను. చూసారా ఈ వారంలో? అది ఎవడో సముద్రంలో వేసుకొని వెళ్ళిపోతున్న తిమ్మంగులు వచ్చి మింగేసింది. చూసారా వార్తలో? మరి ఏం చూస్తుంటారా? లేనిపోనియేమో. ఒక తిమింగలం ఒక వ్యక్తిని ఉన్న పలంగా మింగేసిందండి. అందులో ఆశ్చర్యం లేదు. మింగేసింది, కాసేపటికి మళ్ళీ కక్కేసింది. చిచ్చా, నవ్విలి సపరించేస్తే బాగుండేదా? రాంగ్ ఎక్స్ప్రెషన్, నిజరక్తం చేయు. ఆహా ఎంత అద్భుతం. చిచ్చి అండి. వాడిని మింగేసి తిమింగలం అమాంతంగా వాడుకున్న చిన్న బుడగ లాంటిది, ఒక రబ్బర్ ట్యూబ్ లాంటిది ఉంది, దాంతో పోటుగా మింగేసి ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ కక్కేసింది. వాడు ఏ గాయం లేకుండా క్షేమంగా ఆరోగ్యంగా ఇప్పుడు ప్రపంచ మీడియాలో పెద్ద ఇంటర్వ్యూలని ఆడియే. వాడు మంచి ఖుషిగా ఇలా నిలబడి yes the world came and swallowed me అని చెప్తుంది. అందరూ అప్పట్లో కేరింతలో. మరి అలాగే యోనాని తీసుకెళ్ళిందంటే ఎవరు నమ్మడం? కదా, యోనాకి జరిగింది అదే కదా. ఒక తిమింగలం మింగింది, బట్ కదా తిమింగలం మింగదు, మింగితే నవిలేస్తుంది. ఒకవేళ గ్యాప్ వస్తే ఇన్ని చెప్తున్నారు కదా. చిన్న గాయం అవ్వకుండా ఏంటే ప్రశాంతం తీసుకు వదిలిపెట్టేసిందంటే, అలాంటి కట్టుకథలు చెప్తారు బైబిల్లో. వట్టి మాటలు అవన్నీను అని కొట్టి పారేశారు. ఇదేమో ఇది ప్రకృతి సాధించిన అద్భుతం. ఇది ఆ తిమింగలం ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. ఇతడు మహజ్జాతకుడు, అతని దశ బీభత్సః. అవన్నీ నిజమేనేమో, నేను కాదనను. కానీ అది సంభవమా కాదా, అది నువ్వు ఆలోచించవలసింది. బైబిల్ వట్టి అబద్ధాల పుట్ట, పాపాల చెట్ట అంటాడు ఒకడు. ఎందుకంటే రాజ్యాంగం అలాంటి అవకాశం ఇచ్చింది ఆ బాబుకి. రాజ్యాంగం అద్భుతంగా వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇక అంతే దాన్ని బట్టి చెలరైపోతున్నాడు. వేమన అంటాడు ఒక మాట, తప్పులు ఎన్నువారు తమ తప్పులు ఎరుగరు. అసలు ఆ గొడవ. అందుకని కీర్తనలు వేశాడు, తన అతిక్రమలకు పరిహారం ఉన్నవాడు ధన్యుడు. తన దోషములు కనుగొనగలిగేవాడిని ఎవడో. నీ లోపల నీకు తెలిస్తే నువ్వు బీభత్సమైన మేధావి ప్రపంచంలో.
నీకన్నా నీ పొరపాటు నీ తప్పు నీకు అర్థమైపోతే నువ్వు సూపర్ అసలు. నేను పిల్లలు కూడా అదే అర్థం, చదువులో పలానా సబ్జెక్టులు వీక్గా ఉన్నాను, పలానా కొంచెం డౌట్ అవుతుంది నాకు కొంచెం నీకు ఆ విషయం అర్థమైందంటే నువ్వు రైట్ ట్రాక్లో ఉన్నట్లు లెక్క. అది ఇంకొకటి చెప్పేదాకా నీకు తెలుస్తలేదంటే సోయలేని వరం. అది సంసోను గారికి జరిగింది అదే కాదు. యెహోవా ఆత్మ వెళ్ళిపోవటం పెద్ద ప్రాబ్లం కాదు, వెళ్ళిపోయినట్టు తెలుస్తలేదు మనోడు. ఎప్పుడులాగా డ్యామ్ డూమ్ అంటున్నాడు లేచి ఈ అవతల పాడేశారు. యెహోవా ఆత్మ తనను ఎడబాసినను తనకి అది అది పెద్ద సమస్య. షుగర్ పేషెంట్ స్పర్శ కోల్పోవడం సమానం. అది షుగర్ రావటం ఒక సమస్య అంటే స్పర్శ తగ్గిపోయి చెప్పుడిపోయినా తెలియదు. రాయి కొట్టేసుకున్న గోరు ఇరిగిపోయి రక్తం వచ్చేస్తుంటే తెలియదు. ఎవరిని చూసి అయ్యో మీ కాలు రక్తం వస్తుంది అప్పుడు చూసి ఆ రక్తం చూసి గాబర పడిపోతాడు తప్ప స్పర్శ ఉండదు. మ్యాసివ్ అటాక్స్ వస్తే కూడా, హార్ట్ అటాక్స్ వస్తే కూడా తెలియదు. లోపల రక్తనాళాల్లో షుగర్ పేరుకుపోయి ఆ నొప్పి చర్మం దాకా రావట్లేదు. ఆల్రెడీ 2 సార్లు గుండెపోటు వచ్చింది, నాకు ఎప్పుడు రాలేదంటాడు మనిషి. నొప్పి ఒక వరం అని రాశాడు కవి. నొప్పి ఒక వరం. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఈజ్ పెయిన్ అని రాశాడు. నొప్పి అనేది లేకపోతే జీవితం చాలా ఘోరంగా ఉంటుంది. తెలియాలి అది. ఊహించు, నొప్పి అనేది మనకు తెలియకపోతే పరిస్థితి ఏంటి? ఏది గుచ్చుకున్నా, ఏది కరిచినా, ఏది జరిగిన ఇంకే సోయి లేకుండా ఉంటుంది. ఆత్మీయ జీవితంలో ఒక నష్టం జరుగుతుంటే, ఒక చెడ్డ మాట కానీ, ఒక అపవిత్ర మాట కానీ, అపహాస్యుల మాట కానీ, ఒక లౌకిక విషయం కానీ ఏదన్నా వస్తుంటే, మన నోటికి వస్తుంటే, మన చెవికి వినబడుతుంటే, అరే ఇది మన కాదు కదా అన్న సోయి లేదంటే స్పర్శ కోల్పోయిన ఆరోగ్యం బాబు నీది. మనిషి అన్నాక ఎండ వస్తే ఫీల్ అవ్వాలి, గాలి వస్తే ఫీల్ అవ్వాలి, చలి పెడితే ఫీల్ అవ్వాలి. అసలు ఏసి ఫీల్ లేదంటే సెన్సెస్ చచ్చిపోతే నువ్వేం రాకవర్రా బాబు. మోటుగా చెప్పాలంటే అంకుశం పెట్టి పడవాలి. కారణం ఏంటంటే మనకి కర్ర, కంసీకర్ర, యానం, అంకుశం ఒక పోటు పడవాలి. కారణం ఏంటంటే అది అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇందు మొత్తం తెలిసే ఫలితార్థం ఏంటంటే, ఇలాంటి భయంకర సముద్రంలో నడుగులు నువ్వు ఎంత ఆనందపడిపోవాలా. ఎవరిని చేరుకోవడానికి బయలుదేరావు? ఎవరి మాట మీద బయలుదేరావు? ఎవరు నీ ధైర్యం? ఎవరో ఇంత అద్భుతంగా నేను అడుగులు వేస్తున్నావంటే ఎంత సంతోషంగా, ఆనందంగా, అదే స్ఫూర్తి ఇంకొక 4 అడుగులెత్తి ఈ పాటికి ఎప్పుడో చేరిపోతూ నువ్వు మళ్ళీ గాలిని చూడటం, వాటిని చూడటం, వీటిని చూడటం. చేసిన తెలివైన పని ఏంటంటే నశించిపోతున్నాను ప్రభువా రక్షించమని కేకలేశాడు. చక్కమని పట్టుకున్నాడు, దేవుడు పైకి లేపాడు. ఎందుకు సందేహపడ్డావు? నేనేనా ఇన్ని అడుగులు వేయగలిగానా? ముందుకు బా, ఇవన్నీ మానేయి. మనము వెనుక తీసి నశించిపోయే వారము కాదు కానీ విశ్వాసమును కాపాడుకొనుచు దేవుని బట్టి విశ్వాసాన్ని కలిగి ఆత్మను కాపాడుకుంటున్న వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లూకాసు వార్త 9వ అధ్యాయం 62వ వాక్యం చదవండి. 2వ అతి పెద్ద అధ్యాయం అది లూకాసు వార్తలో. వెనక్కి వెళ్ళిన వాడా చూస్తేనే అన్నాను, మరి టూ మచ్ అన్నా, ఏదో కొంచెం టెంప్ట్ అయిన కానీ వెళ్ళలేదన్నా, వచ్చేసాను అన్నాను. మరి బాబు నీకు అర్థమవుతలేదు. నా గట్టు మీద చెయ్యి వేసిన తర్వాత వెనుక తట్టు చూచువాడు. నా గట్టు మీద చెయ్యి వేయటం అంటే సేవకు రావడం, వ్యవసాయం చేయడం, సేవ చేయడం. ఒకసారి సేవకు సమర్పించుకున్నాక, పరిచర్యకి అప్పగించుకున్నాక, దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడటం ఆరంభించిన తర్వాత, ఆ పాట పవలైన పాట ఏంటది? చావైన బ్రతుకైన నీ కొరకే దేవా. ఇక అంతే, ఇంకెన కొత్తకేం లేదు. ఇక నాగటి మీద చేపెట్టిన తర్వాత దృష్టి వెనక్కి ఉండకూడదు. ఆ నాగలి కర్రు, ఆ వేడి పదునైనటువంటి ఆ నాగలి బ్లేడు ఎద్దు కాలుకు తగులుతుంది, వ్యవసాయం నాశనం అయిపోద్ది. నువ్వు కూడా తడబడే ప్రమాదం ఉంటుంది. కరెక్ట్గా ఎదరకు చూసుకుంటే వెళ్ళాలి, అటు ఇటు చూస్తే దిక్కులు చూస్తే ఎనక చూసుకుంటే మాట్లాడుతూ ఉంటే ఎద్దుకు ప్రమాదం. రైతు ఎప్పుడు ఎద్దును కాపాడుకోవాలి జాగ్రత్తగా.
సేవలో నీకు ఇచ్చిన తలాంతి ఏంటి, నీకు ఇచ్చిన ఆయుధం ఏంటి, నీకు ఇచ్చిన ఉపకరణం ఏంటి, నీకు ఇచ్చిన వ్యవహారం ఏంటి, వాటిని కాపాడుకొని చెయ్యాలి వ్యవసాయం. ఎద్దుల బలము చేత విస్తారమైన వచ్చుబడి వచ్చునని సామెతల 11లో దేవుడు రాశాడు. మరి ఎద్దుల కాలి గుది నరములు తెగిపోయినట్లుగా కొంతమంది ప్రవర్తించాలని ఉంది. వెనకదాడు చూస్తే ఎంత నష్టం. బలమైన దేవుని రాజ్య స్థాపన కొరకు, నూతన ఆత్మ రక్షణ కొరకు, క్రీస్తు సంఘ క్షేమాభివృద్ధి కొరకైన పరిచర్య ధర్మాలు చేయడం కోసం దేవుడు తన మహిమ గల సేవకు పిలిచాడు. నాగటి మీద చేయబెట్టో, వెనక చూడకూడదు ఇంకంతే. దేవుని స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ప్రియులారా, మంచి మాట ఒక పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట చూసుకుందాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం. క్షమించండి, 4వ అధ్యాయం కాదు, 7వ అధ్యాయం 4వ వచనం. దేవునికి స్తోత్రం కలుగునగాక. షోమ్రోను పట్టణము సీరియల చేత ముట్టడి వేయబడ్డప్పుడు భయంకరమైన క్షామము రాగా, ఆ దారుణమైన కరువు కాలంలో 4 కుష్ఠరోగులు పట్టణపు పొలిమేరలు కూర్చొని బాధపడుతున్నారు. పట్టణమంతా కూడా ముట్టడి వేయబడింది. అన్నపానములు లేవు, ప్రజలు చచ్చిపోయే పరిస్థితి, బయటకు వచ్చేస్తున్నారు. ఈ దశలో పట్టణంలోకి వెళ్తే, వెనక్కి వెళ్తే పోతాం. కరువు ఉంది ఆల్రెడీ, మనం వెళ్తే ఎవడు పెడతాడు? అలాగని ఇక్కడే ఉంటే కూడా చచ్చిపోతాం. పదండి ఎదరికెళ్దాం, బతికితే బతుకుతాం, పోతే పోతాం. బ్రతికితే బ్రతుకుతాం, చస్తే చస్తాం అన్న ఒక 50% ఆప్షన్ అయినా ఎదరికి వెళ్ళినోడికి ఉంది, కానీ వెనక్కి వెళ్ళినోడికి కానీ ఉన్న చోట ఉన్నోడికి కానీ అసలు ఆప్షన్ లేదు. చావారేవో ఎదరికెళ్తే అయితే ఏదోటి అవుతుంది. సిరియనుల దండుపేట వైపుకి వెళ్దాం. శత్రువులు ఆయుధాలతో ఉన్నారు, సాయుధులుగా ఉన్నారు, ఆరోగ్యంతో ఉన్నారు, ఆహార పదార్థాలు నిల్వలతో ఉన్నారు. మనల్ని ముట్టడి వేశారు, ఏమీ లేకుండా చేశారు. ఈ దశలో వాళ్ళు ఎదుర్కోవటం కష్టం, కానీ వెనక్కి వెళ్తే గ్యారంటీగా పోతాం, ఉన్న చోట కూడా పోతాం. పదని ముందుకెళ్దాం, చంపితే చచ్చిపోతాం, పోయితే పోదాం అని చెప్పేసి అన్నారు. వాళ్ళేమో ఆయుధదారులా, సాయుధులా, బలవంతులు, ఆరోగ్యవంతులా, కుష్ఠులు, కాలు చేతులు సకాన్ని తినేసున్న మనుషులాళ్ళు. వెనక్కి వెళ్తే చచ్చిపోతాం. బైబిల్లో ఉన్న వాటి సిద్ధాంతాన్ని జ్ఞాపకం తీసుకోండి. ఇంత చెప్తే అలాగే నన్ను వెంబడించి చాలా కాలం ఒక సరైన ప్రసంగం తగిలేపటికి బ్యాచ్ వెనక్కి తిరిగిచ్చారంట. యోహాను సువార్త 6:60 అనుకుంటా. చూడు, ఎంత 66? యోహాను సువార్త 6:66. అప్పటి నుండి ఆయన శిష్యులు అనేకులు వెనుక తీసి మరి ఎప్పుడు వెంబడించలేదు. ఎందుకని? లైన్లో నుంచోబెట్టి కొరడ పెట్టి కూర్చాడు అందరినీ. మీలో ప్రతివాడు ఇంతకాలం ఉచితంగా తిన్న రొట్టెలకు చేపలకు డబ్బులు కట్టుడి అన్నాడా? ఎందుకు వెళ్ళిపోయారు వీళ్ళు వెనక్కి? అసలు పాయింట్ ఏంటి? నా శరీరము తిని రక్తము త్రాగమనిచ్చే జీవము గలవాడు, అదే నిజమైన పానము, నిజమైన ఆహారము, ఆజ్ఞ అంచె దినములో లేపుతాడు. అయ్యి బాబా, నరమాంసపక్షులుగా మార్చే రక్తం తాగుతామంటాడు. మనల్ని వెళ్ళిపోదాం వెళ్ళిపోయారు మొత్తం అందరూ. అయ్యో, ఇది ఎట్టి కఠినమైన మాట. ఇలాగైనా మనము ఎలాగూ వెంబడింపగలము? నీకు మించిన లాజిక్ ఎవడికి లేదు అసలు. వాడిన భాష ఆ పాయింట్లు చూస్తే మేధాం అనుకోండి, ఉత్తి దగ్గర ఏమీ లేదు మ్యాటర్. అయ్యో, ఇది ఎట్టి కఠినమైన మాట. ఇలాగైనా మనం ఎలాగూ వెంబడింపగలము? ఇతను మన నరమాంసభక్షకులుగా చేయుచున్నాడే అంటే ఆ భాషా విధానం చూస్తే చాలా పెద్ద మనుషులు, బాగా మేధాం అనుకుంటాము. వాడికి అసలు ఏమి లేదు. ఆడు ఒక్క క్షణం ఆలోచిస్తే ఆయన చెప్పాడు కదా, నా శరీరము నా రక్తము అన్నాడు. తినండి అంటే కొరుకుని నవిలేసి తీసి నరమాంపక్షులు చిమ్మన్నాడా?
నా శరీరం మీకోసం ప్రాణంగా పెడుతున్నాను, నేను మళ్ళీ దాన్ని తీసుకుంటాను. మళ్ళీ అంతకుముందు ఏం చెప్పాడు? దేవాలయమును పడగొట్టి 3 రోజుల్లో, అంటే అర్థం ఏంటి? యెరూషలేము దేవాలయం ఏ రోజు కట్టింది అనుకుంటున్నారు వీళ్ళు? ఇన్ని సంవత్సరాలు పట్టింది, నువ్వు ఎలా అయిపోతావు పడగొట్టి? ఆ మాట అన్నది పరిసయ్యులు, శాస్త్రులు. అంటే దేవాలయం అంటే ఏంటో వాళ్ళకే అర్థం కాల. మళ్ళీ శిష్యులుగా వీళ్ళకి అర్థమైంది, పోనీ శరీరం అంటే ఏంటో. నరమాంసం మేము తినాం అంటే వాక్యం వీళ్ళకి సరిగా ఉపదేశం ఎంతవరకు కూడా, పిల్లలారా దుఃఖితులు ధన్యులు ఓదార్చబడుదురు, అల్పులారా బేదలారా బాధా సర్పద్రష్టులారా నా కనికరం మీకు వచ్చునంటే ఆమేన్ అంటాడు అన్నమాట కూర్చొని. ఇంకా నా శరీరము తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము కలిగిన వాడు అనేప్పటికీ అయ్యి బాబోయ్, అలాగైతే నిలిపోతాను. కంగారు ఎందుకురా, నీ శరీరం ఏంటి రక్తం, ఒక రొట్టెని ఎత్తుకొని ఇది నా శరీరం అన్నాడు. చెప్పేదాక ఆగడు కదా వీడు. రొట్టెలు చేపలు చూశాడు, ఫాలో అయిపోయాడు. స్వామి కార్యం స్వకార్యం, భక్తి భుక్తి 2 అవుతున్నాయి. వాక్యం మంచి పరవశంగా ఉంటుంది, అయిపోగా రొట్టెలు చేపలు పెడుతున్నారు. ఎందుకన్నా సుఖం అండి. ఒకడు బైబిల్లో మర్మాలు ఏమి ఎక్కలేదు, ఒక్క పాయింట్ ఎక్కింది. అందుకని సంఘంలో భోజనాలు అంటే ఎప్పుడు ప్రతి ఆదివారం టిఫిన్ భోజనాలు వేసాడు కార్డులో. మందిరంలో కూర్చోవారు, అందరికీ టిఫిను టీ భోజనము ఇవ్వబడును. సరేలే బాబు, ఏదో అన్న క్యాంటీన్ పోతే హైదరాబాద్లో అవుతుంది, వీడు ఊరినే పెట్టేస్తాడు అంట. పోనీ ఇంకన్నా ఏమే ఇదే అండి పథకం. జనులు నేటికి 3 దినములుగా మన యుద్ధ ఉన్నారు, వారికి తిననేమి లేనుందో నేను వారి మీద. వాళ్ళు నా దగ్గర కూర్చున్నారు 3 పగళ్ళు 3 రాత్రులు లేవలేదు, వాక్యం విన్నారు. అంటే వాక్యం కోసం ఆరాటపడి ఎవరు వస్తుంటారో, ఎవరికైతే దేవుని సన్నిధి అంటే ఇష్టమో, ఎవరికైతే దేవుని సముఖంలో ఆనందం ఉంటుందో వారికి మనం ఆతిథ్యం ఇవ్వటం. అంతే తప్పటికి అసలు ఏమి ఇంట్రెస్ట్ లేకపోయినా ఈ భోజనం చూపించే వచ్చేస్తాడేమో. ఇదేంటి ఆకర్షణీయ పథకాలు. చిచ్చి బొడ్డు మీద రాసేస్తావా, ప్రతి ఆదివారము ప్రేమ విందు ఉండును, ఆశీర్వాద భోజనం ఆరగించిన అద్భుతములు జరుగును. ఈ భోజనం పేరు మీద ఆను పిలుస్తాడు, భోజనం ఖర్చు ఉందని ఇట్లా అవుతుంది. ఈ 2 ఇదే ఉద్యోగం నీకు. అక్కడ పరిచర్యకి తగిన అవసరత ఉందా చెయ్యి, లేదా అడ్జస్ట్ అయిపో. అదొక స్కీమా. లివ్ జీసస్ హైయర్, హీ విల్ డ్రా పీపుల్. సిద్ధాంతం అది. యేసును పైకెత్తితే ఆయన ఆకర్షిస్తాడు జనాల్ని. నువ్వు యేసును దాచిపెట్టేసి నువ్వే కనబడిపోయి నువ్వు చేపల రొట్టెలు అంటే నువ్వు మార్కెట్లో సెట్ అయిపోరు. నువ్వు దేవునికి స్తోత్రం. యేసును పైకెత్తి ఆయన ఆకర్షించుకుంటాడు కదా. నీ మాటలు, నీ పాటలు, నీ ప్రార్థన యేసును అలాగా ఘనపరిస్తే, మహింపరుస్తూ ఉంటే ఆయన కార్యం ఏం చేసుకుంటాడు. నువ్వు అది మానేసి రొట్టెల పైకి ఎత్తేసి, చేపల పైకి ఎత్తేసి నా మీద ఎడుతారు తప్ప. ప్రభుకు స్తోత్రం. మొన్నొకడు వాక్యం చెప్తుంటే ఇలాగ అన్నానని ఇలాగే కవ్వించేస్తాడు. ఏముండదు కూటం, అంతా వ్యర్థమే, అంత సోది, అంత సొల్లు, అసలు వాక్యమే లేదని కిలోమీటర్ కామెంట్ పెట్టాడు. నేను మనలో మన మాట ఆడి పని ఆడి వేస్ట్ వేలో. కానీ నేను అంటాను, అసలు మ్యాటర్ లేపుతాడు ఎందుకంటాడు ప్రతివారం. ఆడికి కావలసిన పాయింట్లు ఆడి దొరికితే. ఆ రోజు కడుపు పండిపోయింది పెట్టాడు అంటే అన్ని ఆడికి తగిలేసింది. ఆ రోజున ఎట్టు కొట్టినా కాయిన ఆడికే తగిలేస్తుంది. కడుపు మండిపోయి రెస్పాండ్ అయిపోయాడు. అవన్నీ స్క్రీన్ షాట్లు తీసి పిల్లలు నాకు అన్న చూడండి ఇలా పెడతాను, రెస్పాండ్ అంటే స్పందించకపోవటమే మన స్పందన కదా. లేకపోతే దేవుడా యేసుప్రభు ఆడి మాటకు స్పందించడానికి దేవుడాడు. స్తోత్రం, హల్లెలూయా. అడిగేసా తగిలేస్తుంది గట్టిగా.
తగిలేసినప్పుడు అదిగో చూడు. ఒకసారి ఒక దైవజనుడి దగ్గర వెళ్తే కొంచెం చిన్న చిన్న వాక్యానుసారం కానీ వ్యవహారం ఒకటి జరిగింది. నేను తప్పండి ఇలా చేయకూడదని చెప్పాను. ఇంకా నన్ను కట్ చేశారు, రానివ్వట్లేదు. అక్కడ ఉన్న వాళ్ళు అడిగారంట, చెప్పండి గారు బాగా చెప్పేవారు కదా, ఎందుకు రావట్లేదు అంటే, ప్రసంగానికి ఎంత కావాలని డబ్బులు అడుగుతున్నాడు, అందుకే మానిపిస్తున్నాను. నేను డబ్బులు అడగటం ఏంట్రా, ఇచ్చేవాడు బతివాలి అంటపడిన దొరుకుతలేదు, దేశ రక్తం విజయం. లేకపోతే ఇన్ని డబ్బులు ఎందుకుంటా ఇంకానే. దేవుని స్తోత్రం. వాళ్ళు నన్ను అడిగారు, అయ్యారని మీరు డబ్బులు అడిగారంట, అందుకే అయ్యగారు బాధపడి మిమ్మల్ని కేకలేదంటే. అవునానా, అయ్యగారు అబద్ధం ఆడతారేంటి, 5 లక్షలు ఇచ్చాడు, నేనేమో 7 లక్షలు అడిగాను అంటే ఊరుకోండి. చవరగా ఆవిడ మాట్లాడే పనికి మేల మాటలు. లావుగా ఉన్నాను కదా, మనిషి బరువుగా ఉన్నాను కదా, పెద్ద సూట్ కేసు తెచ్చాను కదా, దాంట్లో సర్దలేదు డబ్బులు, అందుకే. అలాగా అయ్యగారు ఎందుకు అలాగ అన్నారు కానీ మేము నమ్మలే. ఈడు ఎందుకు మరి నన్ను వచ్చి అడగాల? ఇవన్నీ పనికిమాలి పనులండి వీళ్ళకి. ఇడికి తెలుసు మన రకం కాదని, ఇడికి తెలుసు అంటే అసలు ఏం చెప్తాడో చూద్దామని. ఇప్పుడు అడిగాని తెలివితేటలు అంటే ఈ బాధలు పడి మనకు ఉండవా? ఆడు సుఖభోగములు వచ్చిన వాడు అడిగితే ఆడికి తక్కువ ఉంటాయి అనుభవాలు, శవల్లో ఉన్నవాడికి అనుభవాలు ఎక్కువ ఉంటాయి. గౌతమ బుద్ధుడికి ఇల్లు వదిలేసి బయటకు వచ్చా కూడా అర్థమైంది, ఇతడు ఎందుకు ఇలా ఉన్నాడంటే దీన్ని వృద్ధాప్య మందులు రాజా. వృద్ధాప్యం అనేది ఒకటి కలదా అంటే కలదు. దాని తర్వాత ఇంకెదరికి వెళ్తే ఒకటి పాడి మీద ఇడేంటి ఇలాగ వెళ్ళిపోతాడు అన్నారంట. చచ్చిపోయాడు. ఇది కూడా కలదా అంటే కదలదు. దెబ్బ కూర్చొని మొత్తం పుస్తకం రాశాడు దేవుని స్తోత్రం. బయటకు వస్తే తెలుస్తుంది బాధలో, ప్యాలెస్ నుండి తెలీదు. గత 32 సంవత్సరాలుగా రోడ్ల మీద ఉండి దేవుని స్తోత్రం వీధుల్లో తిరిగి, కొండలు ఎక్కి, రోడ్ల మీద నడిచి, కాలినడకలు, సైకిల్ తిరిగి, ఆటోలు ఎక్కి, రిక్షాలు ఎక్కి, జనరల్ కంపార్ట్మెంట్లో కూర్చొని నిందలు పడి, అవమానాలు పడి, ఆకలికి ఎన్ని రోగాలతో తెచ్చి బాధలు పడి దగ్గర అనుభవాలు ఉంటాయి. నువ్వు కాలు మీద కాలు వేసుకొని పుట్టుకాలు ఊపుకుంటూ పుస్తకం చదివి డైలాగులు కొడితే నీకెలాగ తెలుస్తుంది? దేవుడికి స్తోత్రం. మాటదేముందండి, 5 పైసలు ఖర్చు లేదండి, డైలాగ్ కూడా ఎంతమంది అనొచ్చండి. వెంటనే కూర్చొని అసలు ఆ నెహ్రూ గారికి పరిపాలన దక్షత లేదు, రాజీవ్ గాంధీ ఫెయిల్ అయిపోయాడు, మోడీ గారు కూడా ఏదో అడవడి చేతలు తప్ప ఏమీ లేదని. ఖర్చు ఏముంది? ఒట్టి వాగుడు ఏదో ₹10 ఉపయోగం ఉందా? 5,000 రూపాయలు చైనా ఫోన్ కొట్టుకొని సచిన్ టెండూల్కర్ రాంగ్ షాట్ అడిసాడు. అసలు ఫుట్ వర్కే తప్పు, అలాగే రేటే బ్యాట్ పట్టుకునేది. ఆ బాబుకున్న అన్ని బ్యాట్లు ఇరిగిపోయిన బ్యాట్ కొని సోమలేదు వీడికి. మాట్లాడటం ఏముందండి, 5 పైసలు ఖర్చులు ఎవ్వడన్నా మాట్లాడతాడు. వాడు అసలు సువార్త ప్రకటించాడా, 4 ఆత్మలు సంపాదించాడా, సంఘాన్ని కట్టాడా, అసలు 10 మంది సేవకులను తయారు చేశాడా, అసలు ఏమన్నా మన్ను మశానం ఏముందాడి దగ్గర? ఏమీ లేదు. చైనా ఫోను, సైతాన్ నోరు 2 ఉన్నాయి అడిగి. లేకపోతే పొద్దుగూగల సేవకులు పడి ఆడటమే. ఆ మాటలన్నీ వట్టి మాటలా, సోది మాటలా, వ్యర్థమైన మాటలా. నువ్వు ఎందుకు అంత నమ్మకంగా ఇట్టిండి అవుతున్నావు? అన్నం కూడా తినకుండా పెట్టి కూర్చున్నావు. మరి ఎందుకు చూస్తున్నావు? ప్రభు నిన్ను ఆ వాక్యం ద్వారా రక్షించును కాక. స్తోత్రం చెప్పండి. వెనక్కి చూస్తే, వెనక్కి వెళ్ళిపోతే మనము వెనుకకు తీసి నశించిపోవరము కాము కానీ విశ్వాసమును కలిగి, స్తోత్రం చెప్పండి, మనము కాపాడుకోవలసిన ఆత్మను నిజంగా మనము కాపాడుకోవాలంటే విశ్వాసము కలిగి అన్నాడు. కాబట్టి విశ్వాసాన్ని కూడా కాపాడుకోవాలి. 2వ తిమోతి పత్రిక 4:7 మంచి పోరాటము. ఏమంటాడు? ఇప్పుడు ఈ పోరాటం దేనికోసం? ఆస్తుల పరిరక్షణ కొరకు. అపోస్తలత్వపు స్థాయిలో ఉండి కూడా తన విశ్వాసాన్ని కాపాడుకోవటానికి he fought a good fight.
అంత ఈజీ ఏం కాదండి. విశ్వాసాన్ని కాపాడుకోవడానికి ఒక పోరాటం. ఎప్పుడు అవిశ్వాసం కలిగేలాగా, బలహీనపరిచేలాగా, వద్దులేరా బాబు ఈసార్లే ప్రార్థన చేసిన ఇది దేవుని చిత్తం అని చేసినంత మాత్రమే కలగదు. ఇది చిన్న పోరాటం ఉంటుంది ఎవరికైనా. దాంతో పోరాడి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. విశ్వాసమును కలిగి ఆత్మను కాపాడుకుని, విశ్వాసం కలిగి ఉండాలంటే ఆ విశ్వాసాన్ని కాపాడుకునే ఒక పోరాటం ఉండాలి. బలహీనపరచు మాటల్ని, బలహీనపరచు వ్యవహారాలని వెనక్కలాగే వాటితో పోరాడి, వారు బాబు మీరు మాకు వద్దురా బాబు అని ఫైట్ చేసి దీన్ని నిలబెట్టుకోవాలి జాగ్రత్తగా. ప్రకటన 16:16 మెలకువగలిగి వస్త్రాన్ని కాపాడుకోమన్నాడు. ప్రకటన 3:11 కిరీటమును కాపాడుకోమన్నాడు. కాపాడుకోవలసిన కాలం ఇది. ఆమేన్. ఇందు మూలముగా తేలుచున్న ఫలితార్థం ఏమనగా, వెనుక తీసి నశించిపోవద్దు కానీ విశ్వాసముని కాపాడుకుందాం, రక్షణను కాపాడుకుందాం, కిరీటం కాపాడుకుందాం. దేవుడు మనల్ని బలపరచునుగాక. ప్రార్థన.